అందరికీ నమస్కారం. వెల్కమ్ నేను మీ ఐషు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు డైరీస్. ఇవాళ డేట్ వచ్చేసి 23rd ఆగస్ట్ సండే. సో సండే కాబట్టి మాకు అవుటింగ్ ఇచ్చారనమాట. సో నేను వెళ్ళి సైన్ పెట్టించుకొని వచ్చేసాను. మా క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తే ఇక్కడ సైన్ పెట్టించుకొని వచ్చేసి ఇంకా నిన్న నైట్ వెళ్ళాము అరౌండ్ 6:45 ఆ టైంకి సైన్ పెట్టించుకొని వచ్చేసి ఇప్పుడు బయలుదేరాలన్నమాట. ఇప్పుడు టైం ఆల్రెడీ 8:45 అవుతుంది. ఇంకెళ్ళి మెస్లో తినేసి వెళ్దాం అనుకున్నాము. సో ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏమేం చేస్తాం అంతా వ్లాగ్లో కవర్ చేసేస్తాం, వచ్చేయండి. ఇది ముందు రోజు నైట్ క్లిప్ అనమాట. 6:45 కల్లా సైన్ పెట్టించుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ హాస్టల్లోనే చేసేసి బయలుదేరాము. ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ ఎంట్రీ చేయాలి, ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పేసి ఎంట్రీ చేసేసి అక్కడ కార్ వెళ్తుంది ఆన్ ద వే. ఇంకా మెయిన్ గేట్ నుంచి మెయిన్ రోడ్ వరకు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేశారు. ఇంక తర్వాత అక్కడ బస్ కోసం వెయిట్ చేసి మలనవాళ్ళ దగ్గర రైల్వే స్టేషన్ వరకు బస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి మేము మ్యాక్సీ చేసుకొని డీమార్ట్కి వెళ్ళామన్నమాట. ఇంకా డీమార్ట్కి ఎందుకు అంటే ఊరికే సరుకులు అవి ఇవి ఉంటాయి కదా, స్నాక్స్ అన్నాక హాస్టల్ అన్నాక, సో స్నాక్స్ తీసేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా మంచి భారీ బిల్లే వేసారు అందరూ. ఇంకా అక్కడ షాపింగ్ చేసేసి ఇంకా డీమార్ట్కి వచ్చినాక ఖచ్చితంగా ఐస్ క్రీమ్ వదులుతాము. మనం ఐస్ క్రీమ్ కూడా తినేసి నెక్స్ట్ డెస్టినేషన్ వాస్ జూడియో. ఇంకా జూడియోకి వెళ్ళేసి కొంచెం షాపింగ్ ఏం చేయొద్దు అనుకున్నాం, కానీ నేను ఒక డ్రెస్ తీసుకున్నా అండ్ హాస్ని వాళ్ళంతా కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవి తీసుకున్నారు. ఇంకా అక్కడ బిల్ వేయించేసి ఇంకా అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇలా డౌన్ టౌన్ ఫ్రైడ్ చికెన్ అని ఉంది. నిజంగా చెప్తున్నా, కేఎఫ్సీ కన్నా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ టేస్ట్ వాజ్ అమేజింగ్. అక్కడ తినేసి ఇంకా మళ్ళీ మన్వాల్ నగర్ బ్యాక్ అయిపోయి ఇంకా అక్కడ పానీపూరి తినింది హాస్ని. ఇంకా అది కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా ప్రత్యూషకు వచ్చేసాము. ఇంకొచ్చేసి మేము వచ్చామని వాళ్ళకి అటెండెన్స్ ఇవ్వాలిగా, ఇంకా సో అక్కడ కూడా సైన్ చేసేసి. సో చూసేసారు కదా, ఇది ఇవాళ వ్లాగ్. మేము లోపలికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మెయిన్ గేట్ దగ్గర 4:30 అలా అయిందన్నమాట. ఇప్పుడు అరౌండ్ 5 అవుతుంది. వచ్చి ఇంకా అక్కడ మెయిన్ గేట్ నుంచి వచ్చి హాస్టల్ 3 floors ఎక్కి కూర్చొని కాసేపు ఊపిరి పిలుచుకొని ఇంకా వ్లాగ్ ఎండ్ చేద్దామని ఫోన్ తీసుకున్నాం. సో మా అవుటింగ్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, మేము వెళ్ళిన ప్లేసెస్ మీరు చూసారా ఆర్ ఎక్స్ప్లోర్ చేశారా, అండ్ ఇంకా నెక్స్ట్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నెక్స్ట్ విజిట్ చేయాల్సిందేంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చూసారు కదా, మా ఫేస్లో ఆల్రెడీ వాడిపోయిపోతుంటుంది దానికి ఇప్పుడు. సో ఇప్పుడు మంచిగా రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ హ్యాక్థాన్కి వెళ్ళాలన్నమాట సవిత ఇంజనీరింగ్ కాలేజ్లో. సో రేపు కూడా మళ్ళీ వ్లాగ్ చేస్తాం. ఈ వ్లాగ్కి ఇంతే. మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్, ఇన్స్టా అయితే ఫాలో చేసేయండి. అంటిల్ నెక్స్ట్ వ్లాగ్, బాయ్.